నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలో ఉపాధి హామీ చట్ట పరిరక్షణ కోసం చేపట్టిన రాష్ట్ర వ్యాప్త యాత్రలో భాగంగా వైఎస్ షర్మిల గోస్పాడు మండలం కానాలపల్లె గ్రామానికి విచ్చేశారు. గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకానికి పేరు మార్చే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. మహాత్మా గాంధీని చంపిన గాడ్సే పేరుతో 125 రోజుల కార్యక్రమం చేపట్టడం అనైతికమని తీవ్రంగా విమర్శించారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం 100 రోజుల పనిని హామీగా ఇవ్వాల్సి ఉండగా కేవలం 30 రోజులు మాత్రమే పని కల్పించి పేదల్ని మోసం చేస్తున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. గ్రామీణ పేదల జీవనోపాధికి ఇది ప్రధాన ఆధారమని, దీనిని బలహీనపరిచే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ సహించదని వారు అన్నారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి గ్రామీణ కుటుంబాలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. అప్పట్లో కేంద్ర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్ల పేదలకు ప్రయోజనం చేకూరిందని వారు తెలియజేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి న్యాయం చేస్తామని, ఉపాధి హామీ చట్టాన్ని మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై స్పందించకపోవడాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చాకలి పుల్లయ్య, కర్నూలు జిల్లా పార్లమెంటు వ్యవహారాల ఇన్ఛార్జి లక్ష్మీనారాయణ యాదవ్, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు తమ సమస్యలను నేరుగా పీసీసీ చీఫ్కు వివరించగా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని షర్మిల హామీ ఇచ్చారు. ఈ కరువు పని ఎంత అద్భుతంగా జరిగింది అంటే, ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చి కరువు పని పేమెంట్ మాకు డైరెక్ట్గా కావాలి, మధ్యలో కమిషన్లు కటింగ్లు అవుతున్నాయి అంటే రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఆడవాళ్ళు వచ్చి, అయ్యా మగవాళ్ళకి సమానంగా మాకు కూడా జీతాలు ఇవ్వాలి, వేతనాలు ఇవ్వాలి, మేము పని తక్కువ చేసినా బిడ్డల భారం మా మీదే ఉంది అని అడిగితే ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఆడవాళ్ళకు కూడా సమానంగా ఇవ్వాలి అని చట్టం చేశారు. ఇలా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఈ పథకం జరిగింది అంటే, ఆ రోజుల్లో 1,10,00,000 జాబ్ కార్డులు ఉండేవి. అంటే జాబ్ కార్డుకి ఇద్దరు వేసుకున్నా 2,25,00,000 మంది కనీసంలో కనీసము ఉపాధి హామీ పని, కరువు పని చేసేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ ఉపాధి హామీ పని ఎంత బాగా చేశారంటే, ఆ రోజుల్లో ఆటో ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళట. పక్క ఊర్లో ఆటో ఛార్జీలు ఇచ్చారు, మజ్జిగ ఇచ్చారు అని చెప్తూ ఒక ఆమె, అమ్మ మీ నాన్న ఉన్నప్పుడు రస్నా కూడా ఇచ్చారు అంది. రస్నా గుర్తుందా అన్న? కానీ ఇప్పుడు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వటం లేదు, చేసిన పనికి వేతనాలు సరిగ్గా ఇవ్వటం లేదు, టైంకి ఇవ్వట్లేదు, పని కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, ఏ న్యాయం లేదు. పూర్తిగా ఉపాధి హామీ పనిని నాశనం చేస్తున్నారు. రాజకీయాలు చేసుకునే వాళ్ళ చేతుల్లోకి ఉపాధి హామీ పని కూడా వెళ్ళిపోయింది. చాలా అన్యాయంగా, అధ్వానంగా ఉపాధి హామీ పని తయారైంది అని ప్రతి ఊర్లో చెప్తూనే ఉన్నారు. ఇది చాలా బాధాకరం. ఇలా ఎందుకు తయారైంది అంటే, ఉపాధి హామీ పని పాలించే పాలకులు చిత్తశుద్ధితో పని చేయటం లేదు కాబట్టి. యథా రాజా తదా ప్రజ అన్నారు, యథా లీడర్ తదా కాడర్ అని కూడా అన్నారు. మీరు వినలేదేమో, ఇప్పుడు వింటున్నారు. రాజకీయ నాయకుడు వాళ్ళ లీడర్ ఎలా ఉంటారో వాళ్ళ కాడర్ కూడా అలాగే ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా కూడా పేదవాళ్ళందరికీ న్యాయం చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఒక ఉచిత విద్యుత్ అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి, రైతులను ఆదుకునే విషయం అయితేనేమి, ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి, ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి, 108 అయితేనేమి, పేదవాళ్ళకు కట్టించిన లక్షల కొద్ది ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, పేదవాళ్ళకి ఇచ్చిన లక్షల ఎకరాల భూమి అయితేనేమి, ఇలా ఏ